యాడిగినాడు ఒక్కసారి ఉండేటోడు కదా నా కొడుకు. ఫోన్ చేసి చూద్దాం. నా కొడితే పగిలిపోవాలి చూడు. అన్నా 6 అన్నా. అనవసరంగా జిమ్ము గిమ్ము అనుకుంటే లేను మేడం పట్టేసింది. ఇప్పుడు ఎవరో దీన్ని క్యూర్ చేసేటోడు. ఏమైంది రాను మేడంటే వంకర పోయింది. ఏం లేడాడే, అదేదో సినిమా ఏజెంట్ మూవీలో అఖిల్ బాడీ చూసి అలాగే పెంచుతా అనుకున్నా. అది కాస్త ఇలా అయిపోయింది. ఏం చేస్తాను డాడీ. అబ్బా లేనిపోయి నెచ్చుకుపోతే ఎట్లా ఉంటది ఎవ్వరం. పోయి ఇంటికి పోయి కాపురం పెట్టుకోపో. నువ్వెక్కడికి డాడీ ఇలా వచ్చావు? అదా ఏం లేదురా, నిన్న రాత్రి 1000 రూపాయల డబ్బులు పాకెట్ పెట్టుకొని మర్చిపోయి ఉతకడానికి వేసేసా. ఎందులో ఉందో వెళ్ళి ఉతికి చూడాలి, అప్పుడు దొరుకుతాయి కదా డబ్బులు. వెళ్ళొస్తా, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి కాపురం పెట్టుకో. డాడీకి డబ్బులు దొరికితే ఇంట్లోకి వాడేయడానికి సరిపోతుంది. అదే మనం వెళ్ళి ఎత్తుకోమనుకో, మనమే వాడుకోవచ్చు కదా డబ్బులు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ, నువ్వే ఇంట్లో ఎక్కడో పెట్టేసి మర్చిపోయింటావు. నేను వెళ్ళి చూసేస్తా, ఉంటేగా తీసుకొచ్చేస్తాను. అట్టా నా బేట, సర్లే వెళ్ళు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళేసిరా, చిన్న పని ఉంది. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి మేడం. 5 లక్షల లక్కీ డ్రాలో విన్నర్ అయ్యారు సార్. మీరు అర్జెంటుగా 50,000 మా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి సార్. మీ అడ్రస్ చెప్తే మీకు 5 లక్షలు మేము పంపిస్తాం సార్. మీ అడ్రస్ చెప్పండి ప్లీజ్. నిజంగా 5 లక్షలు ఇస్తారా మేడం? 50,000 మాకు ట్రాన్స్ఫర్ చేసి మీ అడ్రస్ చెప్పండి సార్, ఖచ్చితంగా పంపిస్తాం. సరే మేడం, అడ్రస్ రాసుకోండి మేడం. మీ పేరు చెప్పండి సార్. పేరు పెసరకాయ. మీ ఊరు సార్? ఊరు ఉసరకాయ. రోడ్డు సార్? రసగుల్లా గారెల గల్లీ మేడం. ఇల్లు సార్? మాది ఇడ్లీల ఇల్లు మేడం. అసలు నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటావు సార్? రవ్వలడ్డుల రాష్ట్రం, దోశల దేశం, పకోడీల ప్రపంచం మేడం. అసలు ఇలాంటి పేర్లు ఊర్లు ఎక్కడైనా ఉన్నాయా సార్? మరి 50,000 ఇస్తే 5 లక్షలు ఇవ్వడం ఎక్కడన్నా ఉందా మేడం? మాట్లాడితే లాజిక్ ఉండాలి. బేటా, ఓ బకెట్ బట్టలకి ఇలా అయిపోయిందా? ఏం లేడాడి, బట్టలని ఉతికేసాను, దొరుకుతుందేమో అని. ఎక్కడే కానీ కనపడలేడాడి. అబ్బా దొరకలేదా? అర్రే చెప్పడం మర్చిపోయినారా బేటా, నువ్వు అలా వెళ్ళావో లేదో, పనుందని జేబులో ఇట్లా చేపెట్టా, డబ్బులు ఇలాగే తగిలేరా బేటా. డబ్బులు నా దగ్గర ఉండిపోయినాయి. సర్లే, ఎలాగో బట్టలు ఉతికినావు కదా, పోయి ఆరేసిరా. ఓహో, ఏం చెప్తున్నాడు వీడు? వీడు పిచ్చి చేశాడు. అయిపోయావా? ఊడ్సు, ఫోన్లో మాట్లాడుతూ ఊడుతున్నావు కదా, అదిగో ఆడ కూడా ఉంది, ఆడ ఊడ్చు. ఈడ ఉంది, ఈడ ఊడ్చు. ఇదంతా ఎందుకురా, ఈ ఊరే ఊడ్చేసి. ఈసారి ఈ పెళ్లిలో ఒక్క అమ్మాయినా పడగొట్టాల, అందరు మన ఫ్లాట్ అయిపోవాలి. అరే తొందర రారా రే, పెళ్లికి లేట్ అవుతుంది. ముందే వాళ్ళు ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు, రా తొందరగా రా. ఏం ఆలోచిస్తున్నావు రా? అదే డాడీ,
ఇంట్లో 2 వస్తువులు మర్చిపోయినా. అదే డాడీ దోమల బ్యాటు, దుప్పట్లు. ఎందుకంటే ఏం చెప్తాను డాడీ, ఆడ పెళ్లి, దోమలు ఎక్కువగా ఉంటాయి. పైగా రిలేటివ్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి సరిపోయే దుప్పట్లు మనకు ఇస్తారా? అందుకే ఇట్లో తెచ్చుకుందామా? తీసుకురానా? అరే బాబు నీకు దండం పెడతాను రారా బాబు రా. Many hours later. ఏం పెళ్ళిలో ఎవరో బాబోయ్, సమ్మర్ లో పెళ్ళిళ్ళు పెట్టుకుంటున్నారు. పెళ్ళిళ్ళ టైంలో సమ్మర్ వచ్చింది అర్థం కావట్లేదురా. అలా ఏంట్రా మళ్ళీ పెళ్ళే? అరే ఇప్పుడే కదరా పెళ్ళికి పోయి వచ్చింది. మీరు మీ పెళ్ళిళ్ళ తగలయ్యా. సర్లే వతనాలే పెట్టాయి. ఏమేంటి డాడీ? పదరా, మళ్ళీ పెళ్ళి ఉందంట పదా. మళ్ళీనా? సరే డాడీ పోతా పోతా ఆ, దారిలో మా హెచ్లవర్ది పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్దాం డాడీ. ఫస్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అటు వెళ్దామా? అరే బద్మాష్, మన బంధువుల పెళ్ళిళ్ళకి పోలేకపోతుంటే మళ్ళీ నీ హెచ్ పెళ్ళికి పోవాలా? అరే నిన్ను